హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రిపబ్లిక్ డే కదా, అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఇక్కడ నేను మా పాపకు చీర కట్టిస్తున్నాను. మా పాప వాళ్ళ స్కూల్లో టీచర్స్ వాళ్ళు ఈరోజు తనని ఒక ఫ్రీడమ్ ఫైటర్ లాగా రెడీ అయ్యి రమ్మన్నారు. ఈ గెటప్ వచ్చేసి దుర్గాబాయి దేశ్ముఖ్ అండి. జెండా వందనం అంటేనే హడావిడి కదా. మా పాపకి నేనైతే ముందే చెప్పేశాను, రేపు మార్నింగ్ జెండా వందనం కాబట్టి ఎర్లీ మార్నింగే లేవాలి, చీకట్లో లేచి రెడీ అవ్వాలని చెప్పాను. రిపబ్లిక్ డే రోజు అయితే నాకు ఫోర్స్ చేసి లేపాల్సిన అవసరం పడలేదు. ఈరోజు జెండా ఉంది లేవు అనగానే లేసేసింది మా పాప. ప్రతిరోజు అయితే అరుస్తూ తిడుతూ లేపాల్సి ఉంటుండే, ఈరోజు మాత్రం తను ఒక మాటతోనే లేసేసింది. చిన్న వెంబడే ఇంకా స్నానం చేయించి రెడీ చేస్తున్నాను. ఇక్కడ బయట ఇంకా చీకటిగానే ఉంది, ఇంకా పగలైతే కాలేదు. మా పాపకు చీర కట్టిస్తుంటేనే మధ్యలోనే పాలన్న వచ్చేసాడు. పాలు వేయించుకొని ఇంకా లోపల పెట్టేశాను. ఈ చీరని మన మహబూబ్ నగర్లోనే తీసుకున్నదండి. ఆల్రెడీ రెడీమేడ్ శారీ ఇది ఆల్రెడీ కుచ్చులతోనే రెడీ అయి ఉంది కాబట్టి దాన్ని నాకు ఎక్కువ కష్టం అనిపించలేదు కట్టేయడానికి. మేము లేచిన వెంబడే మా సౌండ్ విని మా బుడ్డ పాప కూడా లేసేసింది. కానీ చాలా సతాయిస్తుంది, అడ్డం అడ్డం వచ్చేస్తుంది కాళ్ళకి చేతులకి. ఇట్లా ఉన్న సామాన్ అంతా ఎక్కడంటే ఎక్కడ పడేస్తుంది. నన్ను డిస్టర్బ్ చేయకూడదు అంటే ఇంకా ఏదో ఒకటి తన చేతికి ఇవ్వాలి కాబట్టి ఏం చేసినా కూడా నేనేం అనట్లేదు తనని. స్కూల్ నుంచి అయితే నైట్ టైం మెసేజ్ వచ్చేసింది, పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఉప్మా కంపల్సరీ పెట్టి పంపించాలని చెప్పి. నేనేమో మా పాపకి దోశ వేసిస్తాను, చట్నీ దోశ తిను వెళ్ళి ఈజీగా ఉంటుంది అని చెప్పాను. లేదు మమ్మీ, మా మేడం వాళ్ళు కొడతారు, వద్దు నాకు ఉప్మానే కావాలని చెప్పింది. అందుకోసమే నేను ఇక్కడ ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలకు పేరెంట్స్ కంటే స్కూల్లో టీచర్స్ వాళ్ళ భయం ఎక్కువ ఉంటుంది కదా. పేరెంట్స్తో అయితే గార్భం చేస్తారు కానీ స్కూల్లో టీచర్స్తో గార్భం చేయలేదు. నేను ఈ వీడియో ఎడిట్ చేస్తున్నంతసేపు నా కర్మనో ఏమో కానీ ఫోన్లు అయితే వస్తున్నాయి. మధ్యలో సౌండ్ వస్తే ఏమనుకోకండి ప్లీజ్. మా పాపకి రెడీ చేస్తున్నంతసేపు నాకైతే మన చిన్ననాటి రోజులే గుర్తొస్తున్నాయి. నేను స్కూల్కి వెళ్ళే రోజుల్లో అయితే నేను మా అన్న వాళ్ళతో కలిసి వెళ్ళేదాన్ని. నేను చీకట్లోనే లేచి ఇంట్లో పనులంతా చేసుకొని స్నానం చేసి ఐరన్ చేసిన యూనిఫామ్ వేసుకొని స్కూల్కి వెళ్ళే వాళ్ళము. రెడ్ కలర్ గాజులు వేసుకొని 2 రుబ్బెన్లతో స్కూల్కి జడలు వేసుకొని వెళ్ళే వాళ్ళం కదా. జెండా వందనం రేపు అనగానే ఈరోజు యూనిఫామ్ ఉతుక్కొని వాటిని ఐరన్ చేసుకొని పెట్టుకునే వాళ్ళం మేమైతే. స్కూల్లో ఆటల పోటీలు పెట్టినప్పుడు ఫస్ట్ ప్రైజో సెకండ్ ప్రైజో వచ్చినా కూడా హ్యాపీగానే ఉంటుండే. గేమ్స్ ఆడి గెలవకుండా ఉంటే కొంచెం సాడ్గా ఉంటుండే కదా. అవతల వాళ్ళకు ప్రైజ్ వచ్చి మనకు రాలేదే అన్న ఫీలింగ్ అయితే ఉంటుండే నాకైతే. మ్యాక్సిమం 3rd ప్రైజ్ అన్న తీసుకొని ఇంటికి వచ్చేదాన్ని నేను. మేము వేసుకున్న బట్టలను గాజులను ఫ్రెండ్స్ దగ్గర షేర్ చేసుకొని నాది ఎలా ఉంది అని చూపించుకునే వాళ్ళం కదా. చిన్ననాటి రోజులే చాలా బాగుంటాయి. ఇక్కడ నేను ఉప్మా ప్రిపేర్ చేసేసాను. ఇంకా మొత్తానికి ఉప్మా మాత్రం మా పాప పూర్తికే చేశాను, ఎందుకంటే మాకు దోశ పిండి ఉంది, దాన్ని ఇంకా దోశ వేసుకొని తినాలి మేము. ఇక్కడ మా పాపకి కొప్పు కట్టాలి, నాకు ఎంత మాత్రం కొప్పు కట్టడానికి రావట్లేదు. ఏదో విధంగా నీట్గా అయితే వేసి పంపించాలని ఫిక్స్ అయ్యాను నేను. ఇక్కడ మా పాప తన స్కూల్ గురించి చెప్తుంది. లాస్ట్ ఇయర్ జెండాలో ఊరు మొత్తం తిరిగాం మేము ఫ్రెండ్స్ చేపట్టుకొని, చాలా అలసిపోయాను మమ్మీ అని మాట్లాడుతుంది నా దగ్గర. ఫస్ట్ అయితే ఒకసారి వేసాను, నాకు అంత మంచిగా నచ్చలేదు, రాలేదు జుట్టు. తర్వాత మళ్ళీ వేయడానికి ట్రై చేస్తున్నాను. మా పాప స్కూల్ టీచర్స్ దుర్గాబాయి దేశ్ముఖ్ డ్రెస్ గెటప్ వేసుకొని ఆర్మీ యూనిఫామ్ కవర్లో పెట్టుకొని తీసుకొని రమ్మని చెప్పారంట. అదే చెప్తుంది నా దగ్గర. ప్లీజ్ మమ్మీ మర్చిపోకుండా పెట్టు అని చెప్తుంది నాకు. ఆర్మీది గ్రూప్ సాంగ్ హిందీది ఏదో ఉందంట. నేను అదే అడుగుతున్నాను, ఏ సాంగ్కి మీరు డ్యాన్స్ చేస్తున్నారంటే నాకు తెలీదు, మా మేడంని అడుగు అని చెప్తుంది తను. తెలుగు సాంగ్స్ అయితే చెప్పేదేమో, హిందీ సాంగ్ కదా చెప్పలేకపోతుంది. మొత్తానికి జుట్టు అయితే కట్టేశాను. ఫస్ట్ పోంటేలు వేసి దాన్ని రౌండ్గా ఫోల్డ్ చేసేసి రబ్బర్ పెట్టేశాను. మా పాపకి చికెన్ ఫాక్స్ అయ్యాయి కదా, అందుకోసమే ఫేస్ పైన మచ్చలు కనిపిస్తుంది. రీసెంట్గానే అయ్యాయి, తగ్గి కూడా 1 వీక్ కూడా అవ్వట్లేదు. ఈ చిన్న పాపకి నిద్ర ఎక్కడ రావట్లేదో ఏమో, మా చుట్టూ చక్కర్లు కొడతా ఉంది అటు ఇటు తిరుగుతూ. మొత్తానికి రెడీ చేసే వరకు మార్నింగ్ అయ్యింది. స్కూల్ బస్ 6కి వస్తుందని అనౌన్స్ చేశారు నిన్న మెసేజ్లో, కానీ స్కూల్ బస్ రావడానికి 6:30 అయ్యింది. మొత్తానికి మా పాపని రెడీ అయితే చేశాను. తనకేం తినిపించలేదు నేను. చేసిన ఉప్మాను టిఫిన్ బాక్స్లో పెట్టి వాటర్ ఒక బాటిల్లో పోసేసి ఆర్మీ డ్రెస్ని అయితే కవర్లో పెట్టి పెట్టేశాను. ఇక్కడ ఇండియా మ్యాప్ పైన త్రిరంగ జెండా ఉంది కదా. ఇండియా అంటేనే సాంప్రదాయ సంస్కృతికి మారుపేరు. ప్రతి పేరెంట్స్ పెద్దవాళ్ళందరూ స్కూల్ని చాలా మిస్ అవుతుంటారు కదా. ఇక్కడ మా పాప ఇంకా స్కూల్కి మొత్తానికి రెడీ అయ్యి కూర్చుంది. ఫొటోస్కి అయితే ఫోజులు ఇచ్చేస్తున్నారు 2 అక్క చెల్లెలు. స్కూల్ బస్ అయితే రానే వచ్చింది. వీళ్ళు ఫొటోస్ దిగుతుండగానే ఇంకా హారన్ కొడుతుందని చెప్పి ఆమె చీర చేతిలో పట్టుకొని నడుస్తూ ఉంది. పాపం నడవడానికి కూడా రావట్లేదు. గల్లీలో అందరు తననే చూస్తున్నారని చెప్పి స్పీడ్గా వెళ్ళిపోతుంది.
మా ఊర్లోని పిల్లలు ఒక్కొక్కరైతే ఒక్కొక్క గెటప్ వేసుకొని వచ్చారు. మా చిన్న పాప కూడా తనతో పాటు వెళ్తా అని చెప్పి ఏడుస్తుంది. దానివల్ల నేను వీడియో సరిగ్గా తీయలేకపోతున్నాను. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది తనని చూస్తుంటే. చిన్న పాపకి ఎంత బాగా చీర కట్టించిన అంటని చెప్పి. బస్సులో పిల్లలు ఇంకా ఎవరు రాలేదు. కొందరు యూనిఫామ్లోనే ఉన్నారు, కొందరు ఆర్మీ డ్రెస్, పోలీస్ డ్రెస్ వేసుకున్నారు. చూడండి ఇక్కడ పిల్లలు హాయ్ చెప్తున్నారు. వేదాంశి క్లాస్మేట్ అబ్బాయి యూనిఫామ్లో ఉన్నాడు. ఇంకా మా పాపనైతే స్కూల్ బస్ ఎక్కించేసి ఇంటికైతే వచ్చేసాం మేము. మ్యాక్సిమం 10-11 వరకు వస్తుందేమో అనుకున్నాను, కానీ చాలా టైం అయితే తీసుకుంది రావడానికి. వాళ్ళ ఇంటికి రావడానికి 3 o'clock అయింది. డ్యాన్స్ ప్రోగ్రామ్స్, మీటింగ్స్ తను పంపించేసి ఇంకా నేను ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యాను. అప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి ఇంట్లో పనంతా చేసేసుకొని మా చిన్న పాపకి మిక్కీ మౌస్ దోశ వేసిచ్చాను. పిల్లలకి ఇలా డిఫరెంట్ టైప్లో వేసేస్తే ఇష్టంగా తింటారు కదా. అందుకే మా పాపకి బొమ్మ దోశ వేసి ప్లేట్లో పెట్టి ఇచ్చేసాను. కొద్దిగా చించుకుంటూ తినేసింది తనైతే. మా పెద్ద పాపకు ఉప్మా పెట్టడం వల్ల తను తింటుందో లేదో అనేది భయం అయితే ఉంది నాకు. ఎందుకంటే తను ఉప్మాలో ఉన్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో అన్నీ ఏరుకొని తినే వరకు గంట టైం పడుతుంది. అదే దోశ అయితే ఈజీగా తినేయచ్చు కదా. అందుకోసమే ఇంటికి వచ్చినప్పుడే నేనైతే అడిగాను, ఉప్మా తిన్నావా అని. చాలా బాగుంది మమ్మీ, మొత్తం తినేసిన నేను అని చెప్పింది నాకు. అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది, అమ్మయ్య తిన్నది కదా అంటాని. ఇక్కడ నేనైతే దోశ వేసేసుకుంటున్నాను. ఇది కందిపొడి అండి, కందిపొడి ప్రిపేర్ చేశాను ఇంట్లో నేను. దోశ వేసుకొని దోశ పైన కొద్దిగా కందిపొడి వేసుకొని నెయ్యి వేసుకొని ఆనియన్ కట్ చేసుకొని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. దోశ చట్నీతో అయితే నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా ఆఫ్టర్నూన్ 3 అవుతుంది. ఇంకా మా పాప వచ్చి అక్కడ నిలబడుతుంది. నేను చెప్పాను కదా వెళ్ళేటప్పుడు దుర్గాబాయి దేశ్ముఖ్గా వెళ్ళి వచ్చేటప్పుడు ఇండియన్ ఆర్మీలాగా వస్తుందని. కాదండి, అలా జరగలేదు. టైం లేదని చెప్పి ఇంకా డ్రెస్ చేంజ్ చేసలేరు. ఇంకా వాళ్ళు డ్యాన్స్లో అయితే పార్టిసిపేట్ చేయలేదు. ఈ సర్టిఫికేట్ వచ్చేసి ఫుడ్ ఫెస్టివల్ది. లాస్ట్ మంత్ వీళ్ళ స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ చేశారు. టేస్టీ ఫుడ్కి అయితే సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. ఇంకా మా పాప స్కూల్లో జరిగిన విషయాలు నాతో షేర్ చేసుకుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.